Good morning everyone. This is Ramesh Kandikunda. Welcome to our channel Ramesh Kandikunda Chemistry channel. సో మన లాస్ట్ వీడియోకి ఇప్పుడు వచ్చిన వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది. సో గ్యాప్కి గల రీజన్ ఏంటి అంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు. ఆ హెల్త్ సపోర్ట్ చేయకపోవటం వలన వీడియోస్ అనేవి చేయటం జరగలేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఇక్కడ నుంచి మరలా మనం రెగ్యులర్గా క్లాసులు చెప్పుకుందాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలానే 10th క్లాస్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే క్లాసెస్ అనేవి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మార్చ్ ఏప్రిల్ ఆ సీజన్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో వాటికి అనుగుణంగా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ వీలైనన్ని ఎక్కువగా మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు కావాల్సిన వీడియోస్ కానీ అంటే మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా, టాపిక్స్ ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా, డౌట్స్ ఏమన్నా వచ్చినా నా ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఛాన్స్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు అంటే ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నా ప్రతి టాపిక్ కూడా అంటే ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అంటే మనకి 25 మినిట్స్ 30 మినిట్స్ వస్తుంది అని ఎక్కువ టైం అని మీరు అనుకోకుండా స్కిప్ చేయకుండా ప్రతి వీడియో కంప్లీట్గా చూస్తే నేను ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉన్న కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు డిస్కంటిన్యూషన్ అనేది ఉండదు. ఓకేనా? సో మన లాస్ట్ వీడియోస్లో అటామిక్ స్ట్రక్చర్ గురించి అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. కాంపిటేటివ్ తరహాలో ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ కూడా కొన్ని ప్రాక్టీస్ చేసాం. అండ్ నెక్స్ట్ మన టాపిక్ అంటే ఇక్కడ నుంచి మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే కెమికల్ బాండ్. సో ఈ టాపిక్ కూడా మనం ముందుగానే స్టార్ట్ చేసుకోవాలి. కానీ నా హెల్త్ సపోర్ట్ చేయకపోవటం వల్ల కొంచెం హెల్త్ అనేది బాగోకపోవటం వల్ల వీడియోస్ చేయటం అనేది జరగలేదు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ డే అనేవి దగ్గర పడుతున్నాయని చెప్పి నేను మరలా స్టార్ట్ చేశాను. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే కెమికల్ బాండ్, తెలుగులో రసాయన బంధం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ కెమికల్ బాండ్. దీన్నే తెలుగులో రసాయన బంధం అంటారు. సో ఇది కూడా మనకి 10th అలానే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంపార్టెంట్. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటి మీద బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏంటి కెమికల్ బాండ్? వాట్ ఈజ్ కెమికల్ బాండ్? రసాయన బంధం అంటే ఏంటి? వాట్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్ టాపిక్స్ అంటే ఎటువంటి నియమాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఈ రసాయన బంధం నేర్చుకోవాలి అంటే కెమికల్ బాండ్ మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మనం ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, దీనివల్ల యూసేజ్ ఏంటి అనేది కనుక మనం డిస్కస్ చేసుకుంటే ఈరోజు కెమికల్ బాండ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే ఆ కెమికల్ బాండ్ ఎందుకు యూజ్ అవుతుంది, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏంటి అనే వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ కెమికల్ బాండ్, రసాయన బంధం. ఏంటి కెమికల్ బాండ్ అంటే కెమికల్ బాండ్ ఈ వర్డ్లోనే ఉంది. రసాయన బంధం రసాయన బంధం అంటే రసాయనాల మధ్య బంధం. కెమికల్ బాండ్ అంటే కెమికల్ ఎలిమెంట్స్ ఆర్ యాటమ్స్ మధ్య ఉన్నటువంటి బాండ్. సో కెమికల్ బాండ్ అండ్ రసాయన బంధం అంటే ఎగ్జాంపుల్కి మీరు ఏవైనా తీసుకోండి, ఏదైనా ఒక థింగ్ అనేది తీసుకోండి, అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోండి. ఆ వస్తువు అనేది అంటే ఆ థింగ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దాని మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ మన కెమికల్ బాండ్కి వచ్చినట్లయితే ఏవైనా డిఫరెంట్ యాటమ్స్ తీసుకోండి, సేమ్ యాటమ్స్ తీసుకోండి, ఎలిమెంట్స్ తీసుకోండి, లేదు మాలిక్యూల్స్ తీసుకోండి. ఆ యాటమ్స్ అనేవన్నీ కంబైన్ అవ్వాలి, ఒక మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి. అంటే మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ టు ఫామ్ మాలిక్యూల్ అని చెప్పుకున్నాం. అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఒకటి కన్నా ఎక్కువ పరమాణువులు, అనేకమైన పరమాణువులు అని చెప్పొచ్చు. లేదంటే ఒకటి కన్నా ఎక్కువ పరమాణువులు కలిసి మనకి ఏం తయారవుతుంది? అణువు తయారవుతుంది. నెంబర్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ టు ఫామ్ మాలిక్యూల్. నెక్స్ట్
నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫామ్ కాంపౌండ్. అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫామ్ ఏ కాంపౌండ్. అంటే ఒకటి కన్నా ఎక్కువ అణువులు కలిసి మనకు ఒక సమ్మేళనం అనేది తయారవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ టు ఫామ్ ఏ మాలిక్యూల్. అంటే ఒకటి కన్నా ఎక్కువ పరమాణువులు కలవటం వలన అణువు తయారవుతుంది అని నేర్చుకున్నాం. సో ఇంతకీ అణువు ఎలా తయారవుతుంది అంటే బికాజ్ ఆఫ్ కెమికల్ బాండ్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఒకే పరమాణువులు కావచ్చు, వేరువేరు పరమాణువులు కావచ్చు. ఆ వేరువేరు పరమాణువులు కానీ ఒకే రకమైన పరమాణువులు కానీ కలిసి ఒక అణువు తయారవుతుంది. అక్కడ కలిసి అణువు తయారవుతుంది అనుకుంటున్నాం. ఆ కలవటం అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి కెమికల్ బాండ్, రసాయన బంధం. ఇంకా మనకి క్లియర్గా చెప్పాలి అంటే మన డైలీ లైఫ్లో చూస్తాం. ఒక పర్సన్కి మరొక పర్సన్కి బాగా ఇష్టం అనేది ఉంటుంది. ఒక ఎగ్జామినర్, ఒక లెక్చరర్ తీసుకోండి, ఒక స్టూడెంట్ తీసుకోండి. నాకు కెమిస్ట్రీ సార్ అంటే ఇష్టం, ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం, మ్యాథమెటిక్స్ సార్ అంటే ఇష్టం అనొచ్చు. లేదు అంటే నాకు అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, అక్కయ్య అంటే ఇష్టం, తమ్ముడు అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం. అంటే ఒక మనిషికి మరొక మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఇష్టం అనేది ఒక రకమైన బంధం. అది అట్రాక్షన్ బంధం, ఆకర్షణ శక్తి అన్నమాట అది. అలానే మరొకరికి పడదు. అంటే మన స్నేహితుడికి, లేదా మన ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఎవరొకరికి గొడవలు అవుతూ ఉంటాయి. అసూయ, ద్వేషం, కోపం ఇటువంటివి వస్తాయి. అదొక రకమైన బంధం. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడుతున్నాడు అంటే అది ఆకర్షణ శక్తి, అదొక రకమైన బంధం, ఆకర్షణ బంధం అది. అలానే ఒక మనిషి మరొక మనిషిని ద్వేషిస్తున్నాడు, ద్వేషించటం అనేది అదొక రకమైన బంధం, అది వికర్షణ బంధం. అంటే మనకి బంధాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఆకర్షణ బంధం ఉంటుంది, వికర్షణ బంధం ఉంటుంది. అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్. అట్రాక్షన్ ఫోర్స్ అంటే 2 atoms కంబైన్ టు ఫామ్ ఏ మాలిక్యూల్. 2 atoms అంటే ఎగ్జాంపుల్కి ఒక హైడ్రోజన్ యాటమ్, మరొక హైడ్రోజన్ యాటమ్ తీసుకోండి. ఒక హైడ్రోజన్ యాటమ్, మరొక హైడ్రోజన్ యాటమ్ అంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ తీసుకున్నాం. కంబైన్ టు ఫామ్ ఏ H2 మాలిక్యూల్. అంటే మనకు అక్కడ ఏం తయారైంది? హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది తయారైంది, H2 మాలిక్యూల్. సో ఒక హైడ్రోజన్ మరొక హైడ్రోజన్ అంటే ఒక హైడ్రోజన్ యాటమ్ మరొక హైడ్రోజన్ యాటమ్ కంబైన్ టు ఫామ్ H2 హైడ్రోజన్ మాలిక్యూల్. ఇక్కడ మనకున్నది అట్రాక్షన్ ఫోర్స్, H+H 2 హైడ్రోజన్ యాటమ్స్. అంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ కలిసి మనకి ఏం ఫామ్ అయింది? ఒక H2 మాలిక్యూల్. అంటే రెండు కూడా అట్రాక్షన్ పవర్. ఒక హైడ్రోజన్ యాటమ్ మరొక హైడ్రోజన్ యాటమ్తో అట్రాక్టివ్గా వచ్చి ఒక H2 మాలిక్యూల్ ఫామ్ అయింది, ఇది అట్రాక్షన్ ఫోర్స్. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్ అలానే మీకు రిపల్షన్ ఫోర్స్ అర్థం అవ్వటం కోసమే మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని. అంటే ఒక మనిషి మరొక మనిషి ఇష్టపడుతున్నాడు అంటే అది అట్రాక్షన్ ఫోర్స్. ఒక మనిషి మరొక మనిషిని ద్వేషిస్తున్నాడు అంటే అది వికర్షణ, రిపల్షన్ ఫోర్స్. అటువంటి అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్సెస్ అనేవే మనకి కెమికల్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో మెయిన్గా అట్రాక్షన్ ఫోర్స్ వలనే మనకి మాలిక్యూల్స్, యాటమ్ నుంచి మాలిక్యూల్ ఫామ్ అవటం, మాలిక్యూల్స్ నుంచి కాంపౌండ్ ఫామ్ అవటం, కాంపౌండ్స్ నుంచి మిక్చర్స్ ఫామ్ అవటం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇది మనకి మెయిన్గా కెమికల్ బాండ్ అంటే డెఫినేషను. అంటే ఏవైనా 2 యాటమ్స్ మధ్యలో కానీ ఏమైనా మాలిక్యూల్స్ మధ్యలో కానీ ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కెమికల్ బాండ్. ఓకేనా? ఈ అట్రాక్షన్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కెమికల్ బాండ్ అనేది మీకు అర్థం అవటం కోసమే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఏమైనా సేమ్ యాటమ్స్ కానీ డిఫరెంట్ యాటమ్స్ కానీ తీసుకోండి, ఆ సేమ్ యాటమ్స్ అండ్ డిఫరెంట్ యాటమ్స్ నుంచి మాలిక్యూల్ ఫామ్ అయింది అంటే దానికి రీజన్ కెమికల్ బాండ్. ఇలానే మన కెమిస్ట్రీ అంతా కూడా కొన్ని రియాక్షన్స్ వస్తాయి, ఈక్వేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా దేని మీద అంటే కెమికల్ బాండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక మాలిక్యూల్ ఫామ్ అయ్యింది అన్నా, ఒక కాంపౌండ్ ఫామ్ అయ్యింది అన్నా దానికి మెయిన్ రీజన్ కెమికల్ బాండ్. అది ఎక్స్ప్లెయిన్ చేసేది కెమికల్ బాండ్. అంటే మనకి వాటర్ తీసుకోండి, H2O వాటర్ ఫార్ములా.
నెక్స్ట్ O2 ఆక్సిజన్, అలానే CO2 కార్బన్ డయాక్సైడ్, అండ్ గ్లూకోజ్ C6H12O6. సో ఇటువంటివన్నీ ఏంటి మనకి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ ఫార్ములాస్. ఈ కెమికల్ ఫార్ములాస్, కెమికల్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి అంటే బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్సెస్. ఆ అట్రాక్షన్ ఫోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే కెమికల్ బాండ్. ఓకేనా? ఈ కెమికల్ బాండ్ ఫర్దర్గా మనం నేర్చుకోవాలి అంటే మనకి ఏంటంటే మెయిన్ టాపిక్స్ ఏం కావాలి అనేది నెక్స్ట్ చూద్దాం. దాని తర్వాత కెమికల్ బాండ్స్లో డిఫరెంట్ టైప్స్ అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? సో కెమికల్ బాండ్ అంటే ఏవైనా రెండు యాటమ్స్ మధ్యలో కానీ మాలిక్యూల్స్ మధ్యలో కానీ ఫామ్ అయ్యేటటువంటి ఆ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే కెమికల్ బాండ్. సో ఈ కెమికల్ బాండ్ అంటే బాండింగ్ అనేది డిఫరెంట్ యాటమ్స్ మధ్య కానీ సేమ్ యాటమ్స్ మధ్య కానీ జరుగుతుంది అంటే అది మనం ఏ కాన్సెప్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది అంటే అది మెయిన్గా 2 టాపిక్స్ మీద బేస్ అయి ఉంటుంది కెమికల్ బాండ్ అంతా కూడా. సో ఏంటి ఆ టాపిక్స్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, మరొకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ వన్ వ్యాలెన్సీ. ఫస్ట్ వన్ ఏంటి? వ్యాలెన్సీ అనే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కెమికల్ బాండ్. అలానే సెకండ్ది ఆక్టెట్ రూల్. సో వ్యాలెన్సీ మీద డిపెండ్ అవుతుంది, ఆక్టెట్ రూల్ మీద కూడా కెమికల్ బాండ్ కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఏంటి వ్యాలెన్సీ, ఏంటి ఆక్టెట్ రూల్ అంటే వ్యాలెన్సీ తెలుగులో దీన్ని సంయోజకత అంటారు. వ్యాలెన్సీనే తెలుగులో ఏమంటాం? సంయోజకత. సో వ్యాలెన్సీ మీన్స్ అవుటర్ మోస్ట్ షెల్. వ్యాలెన్సీ మీన్స్ అవుటర్ మోస్ట్ షెల్ అని చెప్పొచ్చు. అంటే మనం అటామిక్ స్ట్రక్చర్లో నేర్చుకున్నాం ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్లో మాయిలర్ డయాగ్రామ్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా వస్తాయనేది కూడా మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ మాయిలర్ డయాగ్రామ్ టాపిక్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే అందులో అవుటర్ మోస్ట్ షెల్ అంటే అన్నింటికన్నా బయట ఉన్నటువంటి కక్ష. అంటే మీరు ఏదైనా ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటంలో అన్నింటికన్నా బయట ఎవరైతే కక్ష ఉందో ఆ బయట ఉన్నటువంటి కక్షని అవుటర్ మోస్ట్ షెల్, బాహ్య కక్ష అంటాం. దాన్ని ఏమంటారు? బాహ్య కక్ష అంటారు. సో ఆ బాహ్య కక్ష అవుటర్ మోస్ట్ షెల్. ఆ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటాం. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటాం? outer most electrons. It is also called valency electrons. దీన్ని ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటాం. సో అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఎగ్జాంపుల్కి సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. బోరాన్ తీసుకుందాం. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5. సో దీనికి మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p1 2 + 2 4 4 + 1 5. సో బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. దీనికి మనం డయాగ్రామ్ వేసినట్లయితే న్యూక్లియస్ కేంద్రకం, న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, ఫస్ట్ షెల్ and both are second shells. First shell 1s2, second shell 2s2 2p1. అంటే మనకి ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 + 1 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ సెకండ్ 2 అనేది ఉందో చూసారా, దాన్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అంటే సెకండ్ షెల్ ఈజ్ అవుటర్ మోస్ట్ షెల్. రెండవ కక్ష అనేది బాహ్య కక్ష. ఓకేనా? నెక్స్ట్ 2s2 2p1 2 + 1 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాం. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 3. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత? 3. అంటే బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్
బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. బాహ్య కక్షని వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్ అంటే బాహ్య కక్ష, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఆ బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. సో ఈ వ్యాలెన్సీ మీద కూడా మనకి కెమికల్ బాండ్ డిపెండ్ అవుతుంది అని చెప్పాను. సో ఎందుకు డిపెండ్ అవుతుంది, ఏ విధంగా డిపెండ్ అవుతుంది అంటే కెమికల్ బాండ్. సో ఈ కెమికల్ బాండ్స్ అంటే బాండ్ అనేది మనకి యాటమ్స్ మధ్య, మాలిక్యూల్స్ మధ్య, కాంపౌండ్స్ మధ్య వేరెవర్ అంటే మనకి పాసిబిలిటీ ఉన్న దగ్గర ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అలా ఫామ్ అయ్యేటప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అండ్ వ్యాలెన్సీ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే బాండింగ్లో, బంధంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి, వ్యాలెన్సీ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సో రిమైనింగ్ అంటే వ్యాలెన్సీ షెల్ కాకుండా ఇంకా కొన్ని షెల్స్ ఉన్నాయి కదా, సో ఆ షెల్స్ని మనం ఇన్నర్ షెల్స్ అంటాం. ఏమంటారు? ఇన్నర్ షెల్స్, లేదు కోర్ షెల్ అంటాం. CORE కోర్, కోర్ షెల్ అనొచ్చు, ఇన్నర్ షెల్ అనొచ్చు. ఆ ఇన్నర్ షెల్స్, కోర్ షెల్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకు బాండింగ్లో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయవు. అంటే కోర్ షెల్ లేదు ఇన్నర్ షెల్, దాన్ని తెలుగులో అంతర కక్ష, అంతర అంటే లోపల, ఇన్నర్ అంటే లోపల. సో ఇన్నర్ షెల్స్ లేదా అంతర కక్ష, ఈ అంతర కక్ష ఇన్నర్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు. ఎందుకు బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు అంటే బికాజ్ ఆఫ్ దే ఆర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. దే ఆర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అంటే అవి కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. అలా కంప్లీట్గా ఫిల్ అయి ఉండటం వలన ఆ ఇన్నర్ షెల్స్లో ఉన్నవి లేదు కోర్ షెల్స్లో ఉన్నవి అంతరకక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బంధంలో పాల్గొవు. మరి వ్యాలెన్సీ షెల్స్లో ఉన్నవి ఎందుకు పాల్గొంటాయి అంటే వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం, అంటే వాటి యొక్క స్టెబిలిటీ కోసం అవి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా? సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్నర్ షెల్స్లో అంటే కోర్ షెల్స్లో ఉన్న బాండింగ్లో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చెయ్యవు. అది చాలా మెయిన్ పాయింట్. అందుకని మనం ఇక్కడ వ్యాలెన్సీ గురించి మాట్లాడుకున్నాం, వ్యాలెన్సీ అండ్ వ్యాలెన్సీ షెల్ గురించి మాట్లాడుకున్నాం. వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి, ఇన్నర్ షెల్స్లో ఉన్నవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు. ఓకేనా? ఎందుకు అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం. సో ఏంటి ఆక్టెట్ రూల్ అనేది మనం నెక్స్ట్ టాపిక్ దాని గురించి నేర్చుకుందాం. సో కెమికల్ బాండ్ డిపెండ్ అయ్యే టాపిక్స్లో ఫస్ట్ది వ్యాలెన్సీ, దాని గురించి నేర్చుకున్నాం. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకు బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్నర్ షెల్స్లో ఉన్నవి అంటే కోర్ షెల్స్లో ఉన్నవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యమని తెలుసుకున్నాం. ఓకేనా? సో వ్యాలెన్సీ షెల్ అంటే బయట ఉన్నది, ఇన్నర్ షెల్ ఆర్ కోర్ షెల్ లేదా అంతర్కక్ష అంటే లోపల ఉన్నదనమాట. అంటే మొదటి కక్ష అనేది ఇన్నర్ షెల్, దీన్ని అంతర్కక్ష అనొచ్చు, కోర్ షెల్ అని కూడా అంటాం. వ్యాలెన్సీ షెల్ అవుటర్ మోస్ట్ షెల్ అంటే బయట ఉన్నదనమాట, అంటే సెకండ్ షెల్. ఈ సెకండ్ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది అని నేర్చుకున్నాం. ఎందుకని వ్యాలెన్సీ షెల్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఆర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అంటే ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నదాన్ని మనం ఆక్టెట్ రూల్ అంటాం. అంటే వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే 8 ఎలక్ట్రాన్స్ రూల్. అంటే వ్యాలెన్సీ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. అంటే మనకి ఏదైనా ఒక యాటమ్ కానీ ఒక మాలిక్యూల్ కానీ ఏదైనా బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ టు గెట్ ఇన్ ఏ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉండటం కోసం, అంటే గెట్ ఇన్ చేయటం కోసం, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని కలిగించుకోవటం కోసం, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండటం కోసం అది బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. మీరు ఏ ఆటమ్ అన్నా తీసుకోండి, ఏ మాలిక్యూల్ అన్నా తీసుకోండి, అది ఒక రకమైన బాండింగ్లో పార్టిసిపేట్ చేసింది అంటే అది కెమికల్ బాండ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అంటే మెయిన్ రీజన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం. ఆక్టెట్ రూల్, ఆక్టా మీన్స్ 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది షెల్. అది ఇన్నర్ షెల్లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు.
ఆ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావటం కోసం మాత్రం బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పీరియాడిక్ టేబుల్ వీడియో చేసినప్పుడు చెప్పుకున్నాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్ అని ఇనర్ట్ గ్యాసెస్. ఆ ఇనర్ట్ గ్యాసెస్లోని అవి ఎందులోని కూడా బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు, అందుకనే దాన్ని ఇనర్ట్ అని అంటాము అని చెప్పుకున్నాం. అంటే వాటి వ్యాలెన్సీ షెల్లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 8 ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల అది ఎక్కడా కూడా బాండింగ్లో పార్టిసిపేట్ చేయదు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్ అని చెప్పి మనం పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుకున్నాం. వీటన్నింటిలో ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఆల్ ఆర్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్సీ షెల్. ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్సీ షెల్ because they are inert, they are stable. అంటే హీలియం తప్ప మిగిలినవన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీ షెల్లో. ఆ 8 ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల అవి ఎందులోని బంధంలో పార్టిసిపేట్ చేయవు, పాల్గొవు. అందుకనే ఇవన్నీ సింగిల్గా ఉండిపోతాయి. అందుకని వీటిని జడవాయువులు అంటారు. జడము అంటే స్టేబుల్గా ఉండిపోవటం, ఎవరితో కలవకుండా సెపరేట్గా ఉండిపోవటం. సో అందుకని వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. అలానే ఈ 8 ఎలక్ట్రాన్స్ రూల్ ఎక్కడైతే ఉందో అవి ఏవి కూడా బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు. 8 ఎలక్ట్రాన్స్ రావటం కోసమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అంటే ఆక్టెట్ రూల్ గెటిన్ చెయ్యటం కోసమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అవి మెయిన్గా కెమికల్ బాండ్ ఫామ్ అవ్వడానికి, కెమికల్ బాండ్ని ఉండటానికి మెయిన్ రీజన్. అంటే కెమికల్ బాండ్ జరుగుతుంది అంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది వ్యాలెన్సీ షెల్ ఫస్ట్ది, సెకండ్ది ఆక్టెట్ రూల్ కాన్ఫిగరేషన్ కోసం. వ్యాలెన్సీ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ప్రజెంట్ ఇన్ 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండటాన్ని ఆక్టెట్ రూల్ అంటాం. వ్యాలెన్స్ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. ఇది మనకి కెమికల్ బాండ్ అంటే. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఇన్నర్ షెల్స్, కోర్ షెల్స్ లేదా అంతరకక్షలు అనేవి పార్టిసిపేట్ చెయ్యవు. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? కంప్లీట్గా ఫిల్ అయిపోవటం వలన ఆర్బిటాల్స్ అనేవి, ఇన్నర్ షెల్స్ అనేవి పార్టిసిపేట్ చెయ్యవు. వ్యాలెన్స్ షెల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనం ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు గుర్తున్నట్లయితే ఈజీగా ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అర్థమవుతాయి. అందుకనే 1-2 సార్లు నేను చెప్పటం. ఓకేనా? అండ్ నెక్స్ట్ టాపిక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్స్కి వెళ్దాం. అందులో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే? సో మన నెక్స్ట్ టాపిక్ అంటే కెమికల్ బాండ్ దేని మీద బేస్ అయ్యి ఉంటుందని నేర్చుకున్నాం, వ్యాలెన్సీ, ఆక్టెట్ రూల్. ఇక్కడికి వచ్చినట్లయితే నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్. టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ అంటే ఇందులో ఏ రకాలు ఉన్నాయి కెమికల్ బాండ్స్లో. మనం చూసేవి ఏ రకాలు అంటే ఫస్ట్ది అయానిక్ బాండ్. ఫస్ట్ వన్ అయానిక్ బాండ్, తెలుగులో దీన్ని అయానిక బంధం అంటారు. సెకండ్ది కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ సంయోజనీయ బంధం అంటాం. దీన్ని తెలుగులో అయానిక బంధం అంటారు, దీన్ని తెలుగులో సంయోజనీయ బంధం అంటాం. అయానిక బంధం, సంయోజనీయ బంధం. దీనిలోనే ఇంకొక రకం ఉంటుంది కోఆర్డినేట్ కోవలెంట్, ఇంకొకటి కోఆర్డినేట్ కోవలెంట్. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సమన్వయ సంయోజనీయ బంధం, తెలుగులో ఏమంటాం? సమన్వయ సంయోజనీయ బంధం. ఇక మూడవది మెటాలిక్ బాండ్. సో మెయిన్గా మనకి ఉన్న బాండ్స్ ఏంటి? అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్. అయానిక బంధం, సంయోజనీయ బంధం, లోహ బంధం. మెటాలిక్ బాండ్ తెలుగులో ఏమంటాం? లోహ బంధం అంటారు. అయానిక, కోవలెంట్, కోఆర్డినేట్ కోవలెంట్ అండ్ మెటాలిక్. అయానిక బంధం అంటే తెలుగులో కూడా అయానిక బంధమే. కోవలెంట్ బాండ్ అంటే సంయోజనీయ బంధం. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే సమన్వయ సంయోజనీయ బంధం. దీన్ని డేటివ్ బాండ్ అని కూడా అంటాం. ఇక లాస్ట్ది మెటాలిక్ బాండ్, లోహ బంధం. సో ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు అయితే అయానిక్ బాండ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అయానిక్ బాండ్ ఫస్ట్ది.
సో మన ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్లో ఫస్ట్ టాపిక్ అయానిక్ బాండ్, అయానిక బంధం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రోవేలెంట్ బాండ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. దీన్నే ఎలక్ట్రోవాలెంట్ బాండ్, అయానిక్ బాండ్, అయానిక బంధం అని అంటాం. తెలుగులో అయానిక బంధం, అయానిక్ బాండ్, ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఓకేనా? సో మనకి ఈ సైడ్ హెడ్డింగ్ మీరు చూసినప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. అయానిక బంధం అంటే అయాన్ల మధ్య ఏర్పడేటటువంటి బంధం. ఏంటి? అయాన్ల మధ్య ఏర్పడేటటువంటి బంధం అంటే ఈజీగా గుర్తుంచుకోవటం కోసం. అయాన్లు అంటే ఏంటి? మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. క్యాటయాన్, యానియాన్. ఎలక్ట్రాన్ లాస్ అయితే క్యాటయాన్, పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే యానియాన్, నెగిటివ్ ఛార్జ్ అనుకున్నాం. అటువంటి ప్లస్ ఛార్జ్ అంటే క్యాటయాన్, మైనస్ ఛార్జ్ యానియాన్. అటువంటి క్యాటయాన్, యానియాన్ మధ్య ఫామ్ అయ్యేటటువంటి బాండ్నే అయానిక్ బాండ్, ఎలక్ట్రోవాలెంట్ బాండ్, అయానిక్ బాండ్ అని అంటాం. ఓకేనా? అయాన్ల మధ్య ఏర్పడేటటువంటి బంధాన్ని అయానిక బంధం అంటాం. నెక్స్ట్, ఆ అయాన్లు ఫామ్ అయ్యేటప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేయాలి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఎవరు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్నాం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆక్టెట్ రూల్ అని. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్సీ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకోండి, అందులో వ్యాలెన్సీ షెల్ పార్టిసిపేట్ చేయాలి. అంటే 2 యాటమ్స్ తీసుకున్నారు. ఏ అనే ఒక యాటము, బి అనే మరొక యాటమ్ తీసుకున్నారు. ఏ అనే యాటంలో వ్యాలెన్సీ షెల్ ఉంది. ఆ వ్యాలెన్సీ షెల్, ఏ అనే వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అది ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకోండి ప్లస్ రాస్తారు. అలా కాకుండా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుందనుకోండి మైనస్ రాస్తారు. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్లు, ఏ అనే ఒక యాటమ్ ఎలక్ట్రాన్లు తీసుకుంటే మైనస్, ఎలక్ట్రాన్లు కోల్పోతే ప్లస్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంటెడ్ బై ప్లస్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంటెడ్ బై మైనస్. అంటే మనకు అక్కడ ఒక అయాన్ ఫామ్ అయింది. అది వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ బి అనే యాటమ్ తీసుకోండి. బి అనే యాటమ్ సేమ్ వ్యాలెన్సీ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఒకటి క్యాటయాన్ ఫామ్ అవుతుంది, మరొకటి యానియాన్ ఫామ్ అవుతుంది. ఒక క్యాటయాన్ మరొక యానియాన్తో బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ప్లస్ మైనస్ బాండ్ ఫామ్ అయ్యి ఏబి అనే మాలిక్యూల్ ఫామ్ అయింది. ఇది అయానిక్ బాండ్. ఇలా ఏబి అనేది ఫామ్ అయినప్పుడు ఈ ఏబి రెండు కూడా ఆక్టెట్ రూల్ని పార్టిసిపేట్ చేయాలి. అంటే రెండింటిలోని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావాలి. అలా వస్తే అది అయానిక్ బాండ్. అంటే ఒకటి వ్యాలెన్సీ షెల్ పార్టిసిపేట్ చేయాలి, సెకండ్ రెండు కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి. అలా వస్తే దాన్ని మనం అయానిక్ బాండ్ అని చెప్పొచ్చు. ఏ ఒకదానికి రాకపోయినా అది అయానిక్ బాండ్ కాదు. అంటే వ్యాలెన్సీ పార్టిసిపేట్ చేయాలి, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పార్టిసిపేట్ చేయాలి, అయాన్స్ అయి ఉండాలి. అలా అయితే అది అయానిక్ బాండ్ అంటాం. ఇక్కడ మనకి అయాన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ప్లస్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అనేటటువంటి ఛార్జెస్ వస్తున్నాయి. దాన్నే స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు అంటారు. స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు. ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఏమంటాం? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అంటే ఈ అయానిక్ బాండ్లో మనకి ఉండే ఫోర్సెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని మనకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కోసెల్ అండ్ లూయిస్ అనే సైంటిస్టులు. ఎవరు? కోసెల్ అండ్ లూయిస్. కోసెల్ అనే సైంటిస్ట్ మనకి అయానిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, లూయిస్ సైంటిస్టు కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కోసెల్ అండ్ లూయిస్ థియరీ అనేది కెమికల్ బాండ్లో ఫస్ట్ థియరీ. అందులో కోసెల్ అనేవారు అయానిక్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, లూయిస్ అనే అతను కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళిద్దరే మనకి లూయిస్ డాట్ మెథడ్ కూడా చెప్పారు. ఆ లూయిస్ డాట్ మెథడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అయానిక్ బాండ్ అంటే మనం ఏ యాటమ్స్ తీసుకున్నా ఆ యాటమ్స్
రెండు కూడా వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేయాలి, రెండిట్లోనే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి, అలానే రెండింటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయి అంటే రెండింటిలోని పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వస్తే అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అయానిక్ బాండ్లో ఉండే ఫోర్స్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అయానిక్ బాండ్లో ఉండే ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు. ఆ స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఉండటం వల్లనే ఒక క్యాటయాన్ యానియాన్ ఫామ్ అయ్యి రెండు బంధంలో పాల్గొని అంటే ఆకర్షణ శక్తిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక మాలిక్యూల్ అనేది తయారవుతుంది. ఆ మాలిక్యూలే అయానిక్ బాండ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేయాలి, ఆక్టెట్ రూల్ రావాలి, క్యాటయాన్ ఫామ్ అవ్వాలి, యానియాన్ ఫామ్ అవ్వాలి, ఒక మాలిక్యూల్ రావాలి. అది కంప్లీట్గా అయానిక్ బాండ్, అయానిక్ బంధం, ఎలక్ట్రోవాలెంట్ బాండ్. అది పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఒక 2 ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో అయానిక్ బాండ్ అంటే మనం మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉంటాయి అనుకున్నాం, క్యాటయాన్ యానియాన్ ఫామ్ అవుతుంది అనుకున్నాం, ఆ రెండు కలుస్తుంది ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండ్ అని నేర్చుకున్నాం. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనం డైలీ లైఫ్లో చూసేదే కామన్ సాల్ట్. అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్. సో మనం నేర్చుకున్నది అయానిక్ బాండ్. సో ఈ అయానిక్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ కామన్ సాల్ట్ తీసుకుందాం. కామన్ సాల్ట్ అంటే ఏంటి? మన ఇంట్లో వాడే ఉప్పు, ఫార్ములా NaCl. మన ఇంట్లో వాడుతున్నారు చూసారా సాల్ట్, అది మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈరోజు. దానికి ఫార్ములా ఏంటి? NaCl. Na అంటే మనకి సోడియం, Cl అంటే క్లోరిన్. దీని పేరు సోడియం క్లోరైడ్. ఏంటి దీని పేరు? సోడియం క్లోరైడ్. సో అది NaCl, సోడియం క్లోరైడ్ తీసుకుందాం. అంటే ఈ NaCl అనేది అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. సో అది ఏ విధంగా అవుతుందో మనం ఇప్పుడు మెకానిజం ద్వారా చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఉన్నది సోడియం తీసుకోండి. సోడియం Na. ఎప్పుడైనా మనం సోడియం అని కంప్లీట్గా రాయక్కర్లేదు, దాని సింబల్ రాస్తే సరిపోతుంది, Na. సో ఆ Na అటామిక్ నెంబర్ ఎంత? 11. అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే మనకి ఏంటి? లాస్ట్ వీడియోలో చెప్పుకున్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 11 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11 ఉన్నాయి. సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే మాయిలర్ డయాగ్రామ్ మీకు వచ్చి ఉండాలి బాగా, అంటే ఆ వీడియోస్. సో ఆ మాయిలర్ డయాగ్రామ్ బట్టి దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s1. సో ఇందులో ఫస్ట్ షెల్ 1s2 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ షెల్ 2s2 2p6 అంటే ఇక్కడ మనకున్న నెంబర్ అనేది షెల్ని ఇండికేట్ చేస్తుంది. 2 + 6 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అనేది పైన ఇండికేట్ చేస్తుంది. ఇవి ఎలక్ట్రాన్స్ 2 + 6 8 అంటే ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ది థర్డ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రానే ఉంది. థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఇన్నర్ షెల్ ఆర్ కోర్ షెల్ ఎందుకు పార్టిసిపేట్ చేయదు అనేది మీకు ముందు ఇప్పుడు చెప్పాను. ఎందుకని? ఇన్నర్ షెల్స్, ఈ రెండు ఇన్నర్ షెల్స్, దీన్నే అంతరకక్ష కోర్ షెల్ అని కూడా అంటాం. 8 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ అంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. కాబట్టి అవి దేనితో రియాక్ట్ అవ్వవు. అందుకని ఇన్నర్ షెల్స్ అనేవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక వ్యాలెన్స్ షెల్లే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే వ్యాలెన్స్ షెల్ ఎవరు ఇక్కడ? 3s1 అనేది మనకి వ్యాలెన్స్ షెల్. 3s1లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రానే ఉంది. సో దీనికి ఇక్కడ ఆక్టెట్ రూల్ లేదు, అంటే 8 ఎలక్ట్రాన్స్ లేవు. ఆ 8 ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా? సో దీనికి 8 ఎలక్ట్రాన్స్ రావాలి అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి 8 ఎలక్ట్రాన్స్ రావాలి అంటే, ఒకటి ఈ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేసారు అనుకోండి, అంటే ఈ 1 ఎలక్ట్రాన్ని బయటికి తీసేశారు, అప్పుడు ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. లేదు అంటే 7 ఎలక్ట్రాన్స్ ఇచ్చారనుకోండి, 7 ఎలక్ట్రాన్స్ ఇస్తే 1 + 7 8 అవుతుంది. సో మనకి ఆ 2 మెథడ్స్ ఉన్నాయి. కానీ మనకి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? 7 ఎలక్ట్రాన్స్ ఇవ్వటం కన్నా ఈ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేశారనుకోండి,
7ని తీసుకొచ్చి చేర్చే కన్నా ఒకదాన్ని తీసారనుకోండి 8 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా. సో రిమూవల్ ఆఫ్ అండ్ 1 ఎలక్ట్రాన్. ఏంటి ఇక్కడ రిమూవల్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేయండి. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిప్రజెంటెడ్ బై ప్లస్. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేటప్పుడు ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దాన్ని క్యాటయాన్ అంటాం. సో ఇది సోడియం క్యాటయాన్. కాన్ఫిగరేషన్ రాయండి, 1s2 2s2 2p6. ఎందుకంటే ఇక్కడ మనకి 3sలో ఎలక్ట్రాన్ తీసాం కాబట్టి 2p6. సో ఇన్నర్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్ అంటే వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే Na+ మనకి ఆక్టెట్ రూల్ని ఒబే చేస్తుంది. ఇది సోడియం క్యాటయాన్. అర్థమైంది కదా. Na+ అనేది మనకి పార్టిసిపేట్ చేసింది ఆక్టెట్ రూల్. అట్ ది సేమ్ టైం వ్యాలెన్స్ షెల్ ఇది 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఉన్న వ్యాలెన్స్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయటం వలన దాని ముందున్న ఇన్నర్ షెల్లే వ్యాలెన్స్ షెల్లాగే మారింది. అంటే అంతరకక్ష మనకి బాహ్యకక్షగా మారిపోయింది ఎప్పుడు మనం దాని పైన ఉన్నటువంటి అంతరకక్షను తొలగించినప్పుడు. సో ఇది మనం తీసాం కాబట్టి ఇది వ్యాలెన్స్ షెల్ అయింది, 8 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసాయి. ఇక్కడ మనం చేసింది ఒక ఎలక్ట్రాన్ బయటకు తీసాం, ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఒక ప్లస్. అదే మీరు 3 ఎలక్ట్రాన్లు తీశారు, 3 ప్లస్లు. 2 ఎలక్ట్రాన్లు తీశారు, 2 ప్లస్లు వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ సోడియం అయిపోయింది, ఇప్పుడు క్లోరిన్కి వెళ్దాం. ఓకేనా. సోడియం అర్థమైంది కదా. నెక్స్ట్ క్లోరిన్కి వెళ్దాం. సో మన నెక్స్ట్ సోడియం అయిపోయింది అండ్ నెక్స్ట్ క్లోరిన్. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. అంటే ఇక్కడ మనకి 17 ఎలక్ట్రాన్స్ 17 ప్రోటాన్స్ ఉన్నాయి. మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p5. అంటే మీరు రాసినప్పుడే పవర్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్ చేస్తే మనకి 17 అనేది రావాలి. ఇక్కడ 1s2 2 ఎలక్ట్రాన్స్, 2s2 2p6 8 ఎలక్ట్రాన్స్, 3s2 3p5 7 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ షెల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తున్నాను. మీకు ముందు వీడియోలో చెప్పాను NL⁻X మెథడ్. ఎక్స్ అనేది గ్రూప్ని ఇండికేట్ చేస్తుంది, ఎన్ అనేది పీరియడ్ని ఇండికేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం షెల్ను కూడా ఇండికేట్ చేసేది ఎన్. ఆ ఎన్ వాల్యూని బేస్ చేసుకొని మీకు నేను షెల్స్ చెప్తున్నాను. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. మీకు కంటిన్యూషన్ ఏదన్నా అర్థం కాకపోయినట్లయితే నా ముందు వీడియోస్ మీరు సరిగా ఫాలో అవ్వలేదని. ముందు వీడియోస్ క్లియర్గా ఫాలో అయితే టాపిక్ అంతా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో క్లోరిన్లో మనకి ఎన్ని షెల్స్ వచ్చాయి, 3 షెల్స్ వచ్చాయి. 1s2 2s2 2p6 3s2 3p5. ఇందులో ఇన్నర్ షెల్స్ ఎవరు, 1s2 2s2 2p6 అనేవి ఇన్నర్ షెల్స్, అంతర్కక్షలు. ఇక నెక్స్ట్ ఇది వ్యాలెన్స్ షెల్ 3s2 3p5 అనేది వ్యాలెన్స్ షెల్, బాహ్య కక్ష. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్, 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ ఇచ్చారనుకోండి, క్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ ఇస్తే ఆక్టెట్ రూల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఉన్నాయి, 7కి 1 యాడ్ చేయండి 8. సో దీనికి 1 ఎలక్ట్రాన్ ఇచ్చినట్లయితే మనకి ఆక్టెట్ రూల్ వస్తుంది. సో సోడియంలో మనం ఆల్రెడీ Na+ చేసాం, అంటే ఇక్కడ నుంచి మనం 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం. ఓకేనా. ఆ రిమూవ్ చేసినటువంటి 1 ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేద్దాం. మొత్తం రాయటానికి మీకు బోర్డు ప్లేస్ సరిపోదు కాబట్టి సోడియం Na+ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ Na+లో సోడియంలో 1 ఎలక్ట్రాన్ తీస్తేనే Na+ వచ్చింది, సోడియం క్యాటయాన్. ఆ తీసేసిన 1 ఎలక్ట్రాన్ను క్లోరిన్కి ఇస్తున్నాం. అంటే క్లోరిన్కి ఇస్తున్నాము అంటే మైనస్ ఛార్జ్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిప్రజెంటెడ్ బై మైనస్. సో దీన్ని ఏమంటాం, క్లోరిన్ యానియాన్ అంటాం, యానియాన్. సో Cl- అంటే 1s2 2s2 2p6 3s2 3p6 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అంటే క్లోరిన్ మైనస్, Cl- ఆక్టెట్ రూల్ పార్టిసిపేట్ చేసింది, Na+ కూడా ఆక్టెట్ రూల్ పార్టిసిపేట్ చేసింది. Na+కి ఆక్టెట్ రూల్ వచ్చింది, 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే 2s2 2p6 8. క్లోరిన్కి సోడియం నుంచి రిమూవ్ చేసిన 1 ఎలక్ట్రాన్ ఇస్తే 3s2 3p6, దీనికి ఆక్టెట్ రూల్ వచ్చింది.
సో మనం ముందు అనుకున్నాం క్యాటయాన్కి ఆక్టెట్ రూల్ రావాలి, వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది. క్లోరిన్ ఆక్టెట్ రూల్ రావాలి, వచ్చింది, వ్యాలెన్స్ షెల్లే పార్టిసిపేట్ చేసింది. సో ఇప్పుడు మనం Na+ని Cl-ని ఒక దగ్గర తీసుకొస్తే అవి NaCl ఫామ్ అవుతుంది. సో ఇందులో Na+ అంటే సోడియం ప్లస్, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమైంది 1s2 2s2 2p6 3s0 వచ్చింది, 2 ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్ 2s2 2p6 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అలానే క్లోరిన్ Cl- అంటే 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో Na+ వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది, ఆక్టెట్ రూల్ వచ్చింది. క్లోరిన్ -8 ఎలక్ట్రాన్స్, ఆక్టెట్ రూల్ వచ్చింది, వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది. కాబట్టి ఈ రెండింటిని మనం కలిపి రాస్తే NaCl. సో కామన్ సాల్ట్. ఈ విధంగా NaCl అయానిక్ బాండ్ని పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది కామన్ సాల్ట్ NaCl, ఇది అయానిక్ బాండ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ NaCl కామన్ సాల్ట్, ఇది అయానిక్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మీరు ట్రై చేయండి, మెగ్నీషియం తీసుకోండి, క్లోరిన్ తీసుకోండి, అలానే అల్యూమినియం తీసుకోండి, క్లోరిన్ తీసుకోండి. అలా మీకు నచ్చిన ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ NaCl ఈ అయానిక్ బాండ్ వీడియోని మీరు బాగా ఫాలో అయ్యి బాగా నేర్చుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ ప్రాక్టీస్ చేసినా రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా నా యొక్క ఛానల్లోని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈ రెండింటి మీద కూడా ఒక వీడియో చేస్తాను మీకు, మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం. ఒకవేళ మీకు ఏ డౌట్స్ లేవు అంటే నెక్స్ట్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్, వాటి మీద వీడియోస్ చేసుకుందాం. సో ఇది కెమికల్ బాండ్లో ఫస్ట్ టాపిక్ అయానిక్ బాండ్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీటి మీద ఆల్రెడీ మీకు కొంత వర్క్ అనేది ఇస్తుంది. అంటే మీకు సెల్ఫ్గా మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవటం కోసం Mg మెగ్నీషియం, క్లోరిన్, అల్యూమినియం, క్లోరిన్, అలా హైడ్రోజన్, ఆక్సిజన్, ఇలా మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అలానే మీ కొత్త వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ స్కూల్స్లోని కాలేజెస్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ సబ్స్క్రైబర్లు పెరిగి కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చినట్లయితే, మీ డౌట్స్ ఎక్కువగా అడిగినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.